కాకినాడ రూరల్ ఆర్కే ఐపీఎల్, ఎస్బీఐ ఐపీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతం బకాయిలు చెల్లించిన సంస్థ ఎండీ పల్లా సంతోష్ కు సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం పోర్ట్ రోడ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో తాము కొంతమంది కాంట్రాక్టర్లు చెప్పిన తప్పుడు మాటలు విని తమ నిరసనను తెలపడం జరిగిందన్నారు. మీడియాలో కూడా కథనాలు రావడం జరిగిందని, వాటికి స్పందించిన సంతోష్ తమకు రావాల్సిన జీతభత్యాలు పూర్తిగా ఇవ్వడం జరిగిందన్నారు. కాకినాడ పోర్ట్ నుండి రాజమండ్రి వరకు జాతీయ రహదారి పనులు ఈ సంస్థ నిర్వహిస్తోందని అన్నారు. సుమారు 50 మంది ఈ సంస్థలో పనిచేస్తున్నామని, తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మా సమస్యలు వింటున్నారు, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. ఉద్యోగస్తులు సంతోష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి అచ్చంపేటకి జంక్షన్ దగ్గర వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. దాంట్లో మేము ఒకప్పుడు గతంలో మేము సివిల్ స్టాఫ్గా పనిచేసాం. మాకు గతంలో శాలరీ ఇవ్వలేనందువలన మేము సైట్లో స్ట్రైక్ చేయడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా. అది మాకు పల్లా సంతోష్ కుమార్ గారి కాంట్రాక్టర్ ఓనర్ గానండి. మా సమస్యలు చూసి ఆయన మాకు ఎంత ఇవ్వాలో మాకు ఇవ్వాల్సిన శాలరీలన్నీ మాకు ఇచ్చేశారు. గతంలో మేము అలా చేయడానికి గల కారణం కూడా మమ్మల్ని వెనకాలండి కాంట్రాక్టర్లుండి ఆ మెస్సీను వీళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహించి చేయడం వల్లే మేము ఎదరికెళ్ళడం జరిగింది. లేకపోతే కంపెనీ మీద మాకు ఎటువంటి ఇది లేదు. సో మా శాలరీలు మాకు ఇచ్చినందుకు సంతోష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే మా దాంట్లో మేమే కాదు, మిగతా ముందు కూడా అందరు చేసిన వాళ్ళకి కూడా ప్రతి రూపాయితో సహా సంతోష్ గారు ఇవ్వడం జరిగింది. దానికి మేము కృతజ్ఞతలు సంతోష్ గారికి చెప్పుకుంటున్నాం. ఇంకా ఎదరు కూడా వర్క్ జరుగుతుంది. ఆ వర్క్లో కూడా మేము ఎవరన్నా వచ్చి మీ సపోర్ట్ మాకు కావాలి, మేము కొంచెం ఇలా చేద్దాం అనుకుంటున్నాం, వర్క్ ఆపుదాం అనుకుంటున్నాం అని చెప్పినా సరే మాకు అటువంటి సంబంధం లేదు. మేము దేని జోలికి వెళ్ళము, మా పనులు మేము చేసుకుంటాం.